అనగనగా ఒక ఊరిలో రాజమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చాలా పిసినారి, గర్విష్టి, చాలా కోపం ఎక్కువ. ఎవరితో సరిగ్గా మాట్లాడేది కాదు. ఎప్పుడూ డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉండేది. ఇరుగు పొరుగు వారితో కూడా సఖ్యంగా ఉండేది కాదు. ఎవరైనా మంచిగా బాగున్నావా అని పలకరించినా తనకు అది తప్పుగానే అనిపిస్తూ ఉండేది. కొత్తగా పక్కింటికి వచ్చిన కొత్త కోడలు రాజమ్మ గురించి తెలియక రాజమ్మతో ఇలా మాట్లాడుతుంది. ఏంటి ఆంటీ గారు అలా ఉన్నారు దిగాలుగా, ఏమైంది, బాగున్నారా అని అడుగుతుంది. అంతే, రాజమ్మ కోపంగా చూస్తుంది. లేదమ్మా, మొన్నే పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయినాయి. నిన్నేమో కరోనా వచ్చి కోమాలోకి వెళ్ళాను. జున్ను ముక్కలాగా నీ ముందే ఇంత విగ్రహాన్ని కనిపిస్తుంటే బాగున్నారా అని అడుగుతావా? బాగున్నారా అని నీ కళ్ళేమన్నా కాకులు ఎత్తుకుపోయాయా ఏంటి? ఇంకొకసారి నా జోలికి వచ్చావనుకో మామూలుగా ఉండదు, నీకు ఇదే ఫస్ట్ లాస్ట్ వార్నింగును అని రాజమ్మ తిడుతుంది. దీంతో కొత్తగా పక్కింటికి వచ్చిన కొత్త కోడలికి రాజమ్మ విషయం పూర్తిగా అర్థమవుతుంది. తనదే తప్పు అని సైలెంట్గా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. ఇంతలో రాజమ్మ కొడుకు రాజమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. అమ్మా, వీధిలోకి వెళ్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. మీరు పిసినారి వారు, మీకు బండి కొనుక్కునే స్తోమత కూడా లేదు. మీ అమ్మ పిసినారిది, నీకు బైక్ కొనిపించదు, నీకు సరైన బట్టలు కూడా లేవు, నువ్వు కనీసం పాకెట్ మనీ కూడా మెయింటైన్ చేయలేవు. మీది పెద్ద పిసినారి కుటుంబం, మీరు ఎప్పుడూ ఇంతే, మీరు మారరు. నీ వల్ల కాదు బైక్ కొనుక్కోవడం అని చెప్పేసి నా ఫ్రెండ్స్ అందరూ బాగా ఎగతాళి చేస్తున్నారమ్మా, నాకు బైక్ కొనిపెట్టమ్మా. బైక్ అంటే ఒట్టి మాటలారా, ఎంత డబ్బులు అవుతాయో తెలుసా? మళ్ళీ పైగా దానికి పెట్రోల్ ఖర్చు. వామ్మో, నోటి మాటలే కదా నీ ఫ్రెండ్స్ అనేది, వాటికేం ఖర్చు కాదు కదా మాట్లాడని. నువ్వు కూడా తిరిగి మాట్లాడు, నోటి మాటలే కదా, దానికేం ఖర్చు అవ్వదు కదా. మేం బైక్ కొనుక్కోలేము, మా అమ్మ కొనిపించదు అని చెప్పాయి. అందులో ఏముంది నువ్వు బాధపడ్డానికి అంటుంది. అక్కడి నుంచి రాజమ్మ కొడుకు వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుంచి చూసిన రాజమ్మ భర్త, ఏమే, మనకుంది ఒక్కగానొక్క కొడుకు, మనం ఎంత ఆస్తి సంపాదించినా వాడి కోసమే కదటే, వాడికి ఒక బైక్ కొనిపించవచ్చు కదా. వాడు కూడా మా అమ్మ ఎంత మంచిదో నాకు అడగంగానే బైక్ కొనిపించిందని సంతోషపడతాడంట కదే. అలా కాదు, డబ్బులన్నీ బీరువాలో మూలగాలి, అవన్నీ చెదలు పట్టి చినిగిపోయే వరకు నీ పిసినారితనం నువ్వు వదులుకోవు. కొడుకు సంతోషం చూసుకోవాలి కానీ ఇక్కడ కూడా డబ్బు గురించి ఆలోచిస్తున్నావు. వాడి వయసు ఎంత అయింది? వాడికి ఇంతవరకు పెళ్లి చేద్దామనే ధ్యాసే లేదు. అదేమంటే 20 లక్షలు కట్నం కావాలంట. ఇంకా 2 సంవత్సరాలు ఆగు, 10,000 కూడా ఎవడు ఇవ్వడు. అర్థమవుతుందా నీకు? అదంతా నాకు తెలుసులేవయ్యా. బండి కొనిస్తే బండితోనే ఖర్చు అయిపోతుంది అనుకుంటున్నావా ఏంటి? రోజు ఎక్కడికి కదలాలన్నా వందలకు వందలు పెట్రోల్ కొనివ్వాలి. డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా అంటే? ఇంకా వాడి పెళ్లి సంగతి అంటావా? ఆల్రెడీ మా అన్నయ్యతో మాట్లాడాను. మా అన్నయ్య 20 లక్షలు కట్నం ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఎల్లుండే ముహూర్తం, కొడుక్కి పెళ్లి చేస్తున్నాను. అర్థమవుతుందా నీకు? కొత్త కోడలు ఇంటికి వస్తుంది. రాజమ్మ కొత్త కోడలికి తన ఇంట్లోని పద్ధతులు, కండిషన్స్, అలవాట్లు అన్నీ ఇలా చెప్తూ ఉంటుంది. చూడమ్మా, నేను చాలా పొదుపుగా ఈ సంసారాన్ని నెట్టుకొస్తున్నాను. నువ్వు కూడా నాకులాగా పొదుపుగా ఉండాలి. ఇంట్లో పని అంతా నువ్వే చేసుకోవాలి. నాకు బయట పనులతోనే సరిపోతుంది. అర్థమవుతుందా? మీ ఆయన మావయ్య గారు 1,00,000 చెప్తారు నా గురించి. అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. నీ పనంతా ఇల్లును చక్కదిద్దుకోవడం, శుభ్రంగా 3 పూటలా వండుకొని తినడం. అర్థమవుతుందా నీకు అని చెప్పి అంటుంది.
కోడలు మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. మీ గురించి మొత్తం మా ఆయన నాకు చెప్పారులే అత్తయ్య. మీరెంత పిసినారి వారో, మిమ్మల్ని ఎలా మార్చాలో కూడా నాకు తెలుసు అనుకుంటూ ఉండగా, అత్త ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అంటుంది. ఏం లేదు అత్తయ్య గారు, అలాగే ఇంటిని, మావయ్యని, మా ఆయన్ని, మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్దాం అనుకుంటున్నాను. అంతే అత్తయ్య గారు, మీ పద్ధతిలోనే మీరు చెప్పినట్టే ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాను, మీకులాగే పొదుపు చేస్తూ జాగ్రత్తగా ఉంటాను అని చెప్తుంది. ఆ రోజు నుంచి కోడలు అత్తకి బుద్ధి చెప్పే పనిలో ఉంటుంది. ఏంటి ఇడ్లీలు ఇంత గట్టిగా ఉన్నాయి, ఏంటి ఇవి, అసలు ఇవి ఇడ్లీలేనా అంటుంది. మీరే కదా అత్తయ్య గారు పొదుపు చేయాలని చెప్పారు, ఇడ్లీ రవ్వ అయితే ఎక్కువ రేటు పడుతుందని చెప్పేసి మైదా పిండితో ఇడ్లీలు చేశాను, అందుకే అంత గట్టిగా ఉన్నాయని కోడలు సమాధానం ఇస్తుంది. కోడలు వంటగదిలో పనిచేసి ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోతుంది. అంతే, ఇల్లంతా నీళ్లతో నిండిపోతుంది. తర్వాత రోజు అత్త కోడలికి చపాతీలు చేయమని చెప్తుంది. కోడలు అత్తను మార్చడానికి ఇదే తగిన సమయం అని చెప్పేసి ఒక పెద్ద కడాయి నిండా చపాతీలు చేసి పెడుతుంది. ఒక 100 చపాతీల దాకా చేస్తుంది. చూస్తాను ఇప్పుడు అత్త ఎలా మారకుండా ఉంటుందో అని చెప్పి తను ఇలా అనుకుంటూ ఉంటుంది. అత్తగారు వచ్చి ఆ కడాయి నిండా చపాతీలు చూసి, వామ్మో వాయో, నా ఇల్లంతా గుల్ల చేస్తున్నావు కదే, ఇన్ని చపాతీలు ఊరు మొత్తానికి ఏమన్నా భోజనాలు పెడుతున్నావంటే వామ్మో ఇంకా లాభం లేదు, రేపటి నుంచి ఇంటి పని వంట పని అన్నీ నేనే చేస్తాను, నువ్వేం పనులు చేయొద్దమ్మా, సైలెంట్గా ఒక మూలన కూర్చో చాలు అని చెప్తుంది. ఇలా కోడలు తన తింగరి చేష్టలతో అత్తను మార్చుకుంటుంది. ఆ రోజు నుంచి రాజమ్మ తన పిసినారితనం వదిలేసి అందరిలాగే మామూలుగా జీవితం సాగిస్తుంది.